బస్సయ్య అసూయ ఏ ఊరే ఇదే ఊరు ఏ ఊరా తుంగమెట్ల కొడంగల్ ఎట్లుంది మీ ముఖ్యమంత్రి మంచిగా చేస్తాడుగా ముఖ్యమంత్రి పని ఫస్ట్ వచ్చినప్పుడు ఒక అంతా తీటీ పళ్ళు వీళ్ళు గంప గుర్తుకు గెలిచిన నేను గెలిచి వీళ్ళని అంతా మార్చిన నాకు ఇల్లు కట్టిస్తామన్నారు ఇల్లు లేదు లోను లేదు కోడి లేదు యాది లేదు ఆయన గెలవడు ఇలా ఆయన వస్తేనే 10 రూపాయలు తింటాం ఎవరు వస్తే కేసీఆర్ వస్తే ఎంత రైతు బంధు కళ్యాణ పథకము ఏదో పేద రైతులం బతుకుతాం కొడంగల్ రైతులు కూడా కేసీఆర్ రావాలని ఉన్నదా ఉండదు ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు వద్దు? ఏంటి చేయలేడు పనులు చేయడు ఆయన చెడుకున్న రెడ్డి కూడా చేయడు ఇప్పుడు పోయిండు కానీ ఇన్ఛార్జ్ ఇచ్చింటి ఆయన కూడా దాటిండు టకి టకి కూడా వస్తాయన్నాడు కదా, రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ జరిగిందా పథకాలు వస్తున్నాయా వస్తలే అన్ని బంద్ అన్ని బందా ఎట్లుంది కొడంగల్ మంచిగా అభివృద్ధి చేస్తుంటారు రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేయడు ఏం కాదు మీకు 4000 పింఛన్లు వస్తున్నాయి ఎక్కడిది 2016 2016లేనా మరి ఎట్లా మరి మీ ప్రాంతం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలి కదా ముఖ్యమంత్రి ఆయన ఉంటే చెందుతుండే ఎవరు కేసీఆర్ ఉంటే నరేందర్ రెడ్డి ఉంటే వాళ్ళు లేక ఒక్కడే నాడు గాలి ఇసిరి ఇది చేస్తాం అది చేస్తామని మోసం చేసి వచ్చి అంతా తొక్కిడిచింది చేర్ ఉండ లీడర్లు కూడా వాళ్ళ లీడర్లు కూడా ముగ్గురు అట్లాంటి వాళ్ళు ఉండరు ఏం చెప్తా ముఖ్యమంత్రికి గట్టిగా చెప్తా ఖచ్చితంగా నిలబడి పట్టుకొని చెప్తా భయపడను ఖచ్చితంగా ఇట్లా స్ట్రేట్ పట్టుకొని చెప్తా నీ పనులు చేయము నీ నుంచి కాదంట నన్ను కొట్టాడు చంపాడు చంపితే కూడా పర్వాలేదు పబ్లిక్ కోసం పాలన ఇస్తా ఇల్లు కూలిపోయింది కూడా అది కూడా మొన్న రాజు పట్టించుకుంటలేరు ఎక్కడ సమస్యలు అక్కడనే ఉంటున్నాయా అక్కడనే ఉంటుంది సార్ అయితే ఎట్లా మరి ఇది అంతా మనం అందరం కలిసి ఆయన తేవాలి కేసీఆర్ తెచ్చుకోవాలా కేసీఆర్ కొడుకన్నా ఎవరైనా వాళ్ళ దాంట్లో వస్తే మళ్ళీ పైకి వస్తుంది అంతే అంటారు.